శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. గోవింద గోవింద అనేటటువంటి నామంలోనే దివ్యాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ లక్షణమంతా దాగి ఉన్నది. నష్టాం వై ధరణీం పూర్వమవిందద్యద్గుహాగతాం గోవింద ఇతి తేనాహం దేవైర్వాగ్భిరభిష్టుతః అని శాంతి పర్వమునందు ఒకసారి గమనించినట్లయితే, అదీనుగాక ఈ జగన్నాటకమంతయు కూడా భూప్రపంచ రంగస్థలిపై ప్రదర్శింపబడుతున్నటువంటి ఈ భూమిపై ఆధారభూతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు గోవిందః అని పిలువబడుతూ ఉన్నాడు. గోభిర్వేదాంత వాక్యైరేవ వింద్యతే లభ్యత ఇది గోవిందః. వేదాంత గ్రంథాల ద్వారా వ్యక్తమగువాడు గోవిందుడు అని మరి ఒక భావము మనకు తెలుసు. అనగా వేద స్వరూపుడు కదా, కావున వేద విధులైనటువంటి వారికి కూడా తను ప్రభువై ఉన్నాడు. ఈ విషయమును గోవిదాం పతి అనేటటువంటి శబ్దం కూడా సూచించవచ్చు పరమాత్మను. వాగ్విధులు వేద విధులైనటువంటి వారికి ప్రభువై గోవిదాంపతి అని కీర్తించబడినాడు పరమాత్మ. వేద సారమే తానై ఉండుటచే వేదము నెరింగిన వేద విధులకు తాను పతి అయి గతి అయి ఉన్నాడు. కనుక గో అనగా వాక్కు అని కూడా ఒక్క భావం కలదు. వాక్కుకు అనగా వేదము నెరిగిన వారు గోవిధులు, వారికి పతి అయి గోవిదాంపతి అని పరమాత్మ పిలువబడుతూ ఉన్నాడు. వాక్కు అనగా శబ్దము. సృష్టిలోని సకల శబ్దజాలాలకును భగవానుడే ఆది కారణమై ఉన్నాడు. జంతువుల అరుపుల ద్వారా, పక్షి కూతల ద్వారా, మనిషి మాటల ద్వారా సకల జీవరాశులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయుటకు వీలగు శబ్దమునందలి శక్తి తానై ఉండుట వలన భగవానుడే గోవిందుడై గోవిదాంపతి అనేటటువంటి శబ్దంతో పిలువబడుచూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ దివ్యమైనటువంటి సూర్యప్రభ వాహనారూఢుడై మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు చక్కగా. అంతేకాక సూర్యప్రభ అంటేనే మనకు పగటిపూట ఎక్కడి నుంచి ఈ శక్తి ఉద్భవం అవుతూ ఉన్నది అని అంటే, అనంతమైనటువంటి లోకాలను సైతం వెలిగించేటటువంటి సూర్యుడు సూర్యనారాయణమూర్తిగా ప్రకటించబడుతూ మనందరికీ కూడా శక్తి పగటిపూట లభించేటట్లుగా పరమాత్మ దివ్యమైనటువంటి భగవానుడు సూర్యభగవానునిగా దర్శనమిస్తూ ఆ సూర్యభగవానుని యొక్క తత్వాన్ని ఆధారం చేసుకొని ఆ వాహనాన్ని అధిష్ఠించినటువంటి వాడై మనకు పరమాత్మ ఎంతో దివ్యమైనటువంటి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి దర్శనాన్ని మనకిస్తూ ఉన్నారు పరమాత్మ. కాబట్టి చక్కనైనటువంటి తండ్రి సూర్యనారాయణమూర్తిని వాహనంగా చేసుకుని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో చూశారా. మనకు సాక్షి రూపంగా, సర్వకర్మ సాక్షి రూపంగా సూర్యనారాయణుడు ఉంటాడు. ఆ సూర్యనారాయణమూర్తి సర్వకర్మలకు సాక్షిభూతంగా ఉండేటటువంటి తత్వాన్ని మనందరం కూడా అలవర్చుకునేటట్లుగా ఉండడానికి వీలుగా పరమాత్మ ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దివ్యమైనటువంటి ఆ యొక్క నారాయణమూర్తి తత్వం అంతా కూడా సూర్యనారాయణమూర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నది. కాబట్టి
ఆదిత్య మండలాంతర్గత శక్తి, హిరణ్యగర్భ స్వరూపుడయ్యుండి ఆదిత్య మండలాంతర్గత శక్తికి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుకు మనం సార్థకత చేకూర్చేలా సాధనలన్నీ ఉండాలి అంటే మనలో ఆ దివ్యమైనటువంటి వెలుగు ఒకటి ఉన్నది. అందుకనే సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ సూర్యమండలాంతర్గత శక్తికి, ఆ మండలాంతర్గత శక్తికి ఒక పేరున్నది. అది సవితృమండలే అంటారు వేదం. కాబట్టి వేదంలో చెప్పబడినటువంటి సవిత, సవితృమండలం, సవిత అనేటటువంటి శబ్దాలు ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చేటటువంటి శబ్దాలు. కాబట్టి అలాంటి జయాపజయాలు ఎన్నున్నా ఒక్కసారి మనం ఆదిత్యుని యొక్క దివ్యమైనటువంటి ఆదిత్య హృదయాన్ని చదివినప్పటికీ మనం అందులో అంతర్గతంగా ఉండేటటువంటి శక్తిని ఒక్కసారి స్ఫురణకు చేసుకుంటే చాలు, పరమాత్మ మనందరికి కూడా దర్శనమిస్తూ ఉంటాడు. అందుకనే అసలు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. పరమాత్మను ఎన్ని రకాలుగా కీర్తించినా ఇదిగో ఈ తపస్సులలో మేటి అయినటువంటి నారద మహర్షి, అగస్త్య మహాముని ఏ విధంగా సాక్షాత్తు శ్రీరామచంద్రునికే ఆదిత్య హృదయాన్ని పఠనం చేయించి అందులో ఉన్నటువంటి శక్తి రహస్యాన్ని అక్కడ ఒక్కసారిగా మళ్ళీ పునర్జీవితం చేశాడా అన్నట్లుగా ఆ శక్తి అంతా కూడా ఒక్కసారిగా కుమ్మరించినట్లయితే అది ఆదిత్య హృదయంలో ఉండేటటువంటి భావార్థాన్ని మనందరం గమనించినట్లయితే మనకు ఆ శక్తిలో ఉన్నటువంటి పారమార్థం మనకు కూడా తెలుస్తుంది. అందుకనే దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్సా సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. అంతటి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి పరమాత్మకు వాహనంగా ఎంత గొప్ప అవకాశాన్ని స్వామివారు, మరి స్వామివారికి తగ్గట్టుగా వాహనం కూడా ఉండాలి కదా. మనకు ఉపనిషత్తుల్లో కూడా అద్భుతమైనటువంటి ఒక విధానం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే సూర్యచంద్రులను నేత్రంగా కలిగినటువంటి వాడు అని చెబుతూ ఉంటారు. సూర్యచంద్రులను నేత్రంగా కలిగినటువంటి పరమాత్మ అని చెబుతూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి మనకు అతి దగ్గరలో సమీపంలో మనకు రథసప్తమి కూడా సమీపంలో ఉన్నది. కాబట్టి అందులో విశేషాంశంగా ఈ యొక్క దివ్యమైనటువంటి సూర్యనారాయణమూర్తిని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఆ శబ్దాలకు సంకేతంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి వైచిత్ర్యమైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి ఒక వెలుగు ఎక్కడి నుంచి ప్రభవిస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి, ఆ ప్రభావం అంతా కూడా ఎవరి నుంచి మనకు లభిస్తూ ఉన్నాయి అని మనం ఆలోచించినట్లయితే పరమాత్మ ఎక్కడో లేడు, మనందరి హృదయాంతర్గత వాసుడై మనలో ఆవిష్కృతమై ఉన్నాడు పరమాత్మ. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఆధారం చేసుకొని మనందరం కూడా చక్కగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనం స్వీకరించాలి. కాబట్టి మనం ఆదిత్యుడు అంటే అనేక రకాలుగా సూర్యాయ నమః, మిత్రాయ నమః, వరుణాయ నమః, ఖగాయ నమః, పూష్ణే నమః అని 12 నామాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉంటాం కదా. ఆదిత్య అంటే సూర్యుడనే మాత్రమే కాదు, వెలిగించేటటువంటి వాడు, వెలుగు నింపేటటువంటి వాడు, జ్ఞానాన్ని కలిగించేటటువంటి వాడు, అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఇది సూర్య భగవానుని యొక్క అసలైనటువంటి తత్వము. కాబట్టి సూర్య భగవానుని యొక్క అసలైనటువంటి తత్వాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి ఆ అక్షర ధ్వని సంకేతంగా మనలో ఉన్నటువంటి ఉద్దీపన శక్తిని మేల్కొల్పేటట్టుగా ఉండేటట్లుగా మనం మనల్ని మనమే ప్రేరేపించుకుంటూ ఉండాలి. కాబట్టి సూర్యప్రభవాహనారూఢుడైనటువంటి పరమాత్మ దేవుని గడప అంటారు. అంటే శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి చక్కనైనటువంటి తిరుమల క్షేత్రానికి అనుబంధమైనటువంటి దివ్యమైనటువంటి కడప. ఒకప్పుడు దానిని గడప అనేటటువంటి వారు, అంటే దేవునికి గడప నేడు కడపగా పిలువబడుతూ ఉన్నది. కాబట్టి పరమాత్మకు తిరుమల క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించేటటువంటి శబ్దం దేవునికి గడపగా ఉన్నటువంటి నేటి
కడప. అలాంటి కడపలో నేడు సూర్యప్రభవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఎంతో దివ్యత్వంతో వెలుగుతూ మనందరికీ కూడా జ్ఞాన సూర్యుడై ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. సూర్యనారాయణమూర్తితో సహాన సూర్య భగవానుడై, భగము అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యస్య శ్రేహ వైరాగ్యస్యాద మోక్షస్య షన్నాం భగ ఇతేరీత. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము అనేటటువంటి 6 విలక్షణమైనటువంటి లక్షణాలతో కడినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను మనం ఆ విధంగా దర్శిస్తూ ఉన్నాం. అందుకనే చక్కగా స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత మనందరం కూడా ఈ యొక్క విధానాలన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి తత్వంతో ఉన్న పరమాత్మను మనం నేడు దర్శిస్తూ ఉన్నాం. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే మనం 3 సార్లు చొప్పున పఠించే వారికి ధైర్యం, జ్ఞానం లాంటి దైవగుణాలు పెరుగుతాయి. అంతేగాక శత్రువులు కూడా మిత్రులవుతారు. కఠిన సమస్యలు తొలగిపోయి, చింతలు, చీకాకులు తొలగిపోయి దైవభక్తి పెరుగుతుంది. ఇతరుల మీద ద్వేషం, అసూయ, గిట్టనితనం, మాత్సర్యం లాంటి అవగుణాలు సైతం పోయి మనస్సు ఎల్లప్పుడూ ఈశ్వరుడిపై లగ్నమవుతూ ఉంటుంది. అన్నింటికీ మించి సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత కదా. అలాంటి ఆరోగ్యప్రదాతను మనం ఎప్పుడు వేడుకుంటూ ఉండాలి. అసలు ఆదిత్య హృదయం వల్ల ఎన్ని లాభాలున్నాయో మనకు తెలియదు. అసలు అన్ని రకాలైనటువంటి లాభాలు కురిపింపజేసేటటువంటి శక్తి సూర్యనారాయణమూర్తి కలదు. కాబట్టి ఆదిత్య హృదయం అంటేనే ఒక అక్షయ పాత్ర. అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని మనం అనుభవించడానికి కూడా మనకు సమయం కేటాయించుకోవాలి. అంత గొప్ప దివ్యమైనటువంటి ఆదిత్యుడే అంత భూమి కంటే అనేక రెట్లు, 100 రెట్లు విస్తీర్ణంలో పెద్దవాడైనటువంటి ఆదిత్యుణ్ణి మనం అంగుష్ట మాత్రేన కూడా దర్శిస్తూ ఉన్నాం. అంటే బొటనవేలంత సైజులో కూడా, ఆ రూపంలో కూడా దర్శిస్తున్నామంటే పరమాత్మ తక్కువవాడని అర్థం, సూర్యభగవానుడు తక్కువవాడని అర్థం కాదు. మనకు సూర్యభగవానునికి ఉండేటటువంటి దూరం ఎంత దూరంలో ఉంటే భూమండలంలో ఉండేటటువంటి జీవరాశులందరికీ కూడా సమంగా ఉంటుందో సరైనటువంటి రీతిలో కిరణాలు కురిపింపజేస్తూ ఆరోగ్యానికి, ఆయుష్కు కారణమవుతున్నాడో అట్లాంటి పరమాత్మ నేడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు, సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు, సృష్టిలోన సుందరుడు, సుహిత వేద మందిరుడు. సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు. వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు, వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు. మురిపాల మురళీ గోపాలుడు, శ్రీ వెంకట కృష్ణుడు. శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు. శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు, సూర్యమండల కలితుడు, సుకృత తేజలలితుడు. సూర్యమండల కలితుడు, సుకృత తేజలలితుడు, పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు. పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు, భవ శివాది వంద్యుడు, భవహరుడు, శుభకరుడు. భవ శివాది వంద్యుడు, భవహరుడు, శుభకరుడు. సూర్యప్రభవాహనముపై
సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు అజ్ఞానము నడచి ఘన విజ్ఞానము కరుణించువాడు అజ్ఞానము నడచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభా సురుచిర సుజ్ఞాన సుమనోహర ఆరోగ్య మహాభాగ్యేశ ఓం నమో సూర్యభగవాన్. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భగవాన్ శ్రీ సూర్య భగవానుడు భగవాన్ అనేటటువంటి శబ్దంలోనే ఒక అద్వితీయమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు పరమాత్మ. భగము అనేటటువంటి శబ్దం అన్ని స్వరూపాలకు వర్తిస్తుందా అని అంటే అన్ని స్వరూపాలకు వర్తించదు. ప్రతి దానికి కూడా సృష్టిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. మరుత్తులు అంటే కొన్ని లక్షణాలు ఉంటేనే మరుత్తులు అంటారు. వేదంలో చక్కగా ఋషి అంటే ఋషికి సంబంధించినటువంటి లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవుడు అంటే దేవునికి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా భగవంతుడు భగవాన్ భగము అనేటటువంటి శబ్దానికి కూడా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి సూర్య భగవానుడు అంటారు. కాబట్టి అందరికీ వర్తించదు సూర్య భగవాన్ అనేటటువంటి శక్తి సంకేతకమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ శబ్దానికి పరిపూర్ణార్థాన్ని చేకూర్చేటటువంటి భగము భగాకారుడు భగము యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాక ఎక్కడ నుంచి వస్తున్నది మనకు శక్తి అంటే సూర్యమండలాంతర్గత స్థితి. సూర్యమండలాంతర్గత స్వరూపుడైనటువంటి వాడెవరు అంటే హిరణ్యగర్భ స్వరూపుడు, అతడే హిరణ్మయ స్వరూపుడు. అలాంటి రూపం కలిగినటువంటి వానికి స్వరూపంగా సవితృమండలే సవిత అనేటటువంటి శబ్దంతో ఉంటాడు. కాబట్టి సంధ్యావందనం చేసుకునేటటువంటి వారందరూ కూడా చక్కగా సవిత అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చరించి తీరవలసిందే. ఆ ఉచ్చారణలో భాగంగా సవిత సవితృమండలే హిరణ్యగర్భ స్వరూప అనేటటువంటి దివ్యమైనటువంటి నామాలు ఖచ్చితంగా ఉచ్చరించవలసిందే. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి శబ్దాలు అవి కనుక. కాబట్టి పరమాత్మ అలాంటి దివ్యమైనటువంటి సూర్యనారాయణుణ్ణే వాహనంగా ఎంచి నేడు చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ సూర్యప్రభ వాహనారూఢుడై. అంతేగాక చక్కగా స్త్రీశక్తి స్వరూపమంతా కూడా కోలాటమాడుతూ చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు కదా. స్వామివారి యొక్క సేవలో భాగంగా నిమగ్నులై స్వామివారి యొక్క సేవే పరమార్థ చింతనను చేకూర్చేటటువంటి లక్ష్యంగా అదిగో అక్కడ చట్రం తిప్పుతూ ఉన్నటువంటి ఆ మహనీయుడు ఎప్పటి నుంచో మనకు తిరుమల క్షేత్రంలో కూడా ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటారు. అంతేగాక అవి ఒకటి ఒకవైపు తిరుగుతూ ఉంటుంది, మరొకటి మరొక వైపు తిరుగుతూ ఉంటుంది. చక్కగా ఆ విన్యాసపూరితమైనటువంటి ఆ యొక్క వైవిధ్యభరితమైనటువంటి చక్కటి ప్రదర్శన కూడా మనకు ప్రతి దర్శనాల్లో కూడా ప్రతి బ్రహ్మోత్సవాలలో కూడా మనం దర్శిస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు దేవుని గడపలో కూడా దేవుని కడపలో కూడా అది మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నాం. చక్కగా సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ చక్కగా సూర్యప్రభకు అనుకూలంగా సూర్యుడు ఎంత ప్రతిబింబిస్తూ ఉంటాడో భూమండలానికి ఏ విధమైనటువంటి లక్షణాలతో
ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటాడో, సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, అన్ని రకాలైనటువంటి అనుగ్రహాలు మనకున్నట్లే. కాబట్టి ఈజిప్ట్ దేశంలో ముఖ్యమైనటువంటి దేవుడు ఎవరు వారికి అంటే సూర్య భగవానుడే. కనుకనే సూర్య భగవానునే నేరుగా వారు దర్శనం చేసుకుంటూ చక్కగా గుళ్ళు గోపురాలన్నీ కూడా సూర్యనారాయణమూర్తికే వాళ్ళు నిర్వహించుకుంటూ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అక్కడ చూడండి చక్కగా నాదభరితమైనటువంటి విన్యాసాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చక్కగా లయ, శృతి మాత లయ పిత అంటారు సంగీత శాస్త్రంలో. శృతి శుద్ధంగా ఉండేటటువంటి సంగీతము, లయబద్ధంగా ఉండేటటువంటి సంగీతము. చూసారా, అక్కడ స్వామివారు కూడా లయబద్ధంగానే నడుస్తూ ఉన్నారు, గమనం చేస్తూ ఉన్నారు. ఆ నడిచే నడక ఒక లయలో ఉన్నది. లయలో అంటే అది నాదానికి అనుకరించేటటువంటి ఒక క్రియ, నడక అంటారు కదా, ఆ నడకే లయను పోలి ఉంటుంది. కనుక ఆ లయాకారుడైనటువంటి పరమాత్మ మనకు చక్కగా నడిచేటటువంటి తీరు ఎట్లా ఉన్నది అంటే సామజ వరగమన అని త్యాగరాజస్వామి వారు కీర్తించారు కదా. సామజ వరగమన సాధు హృత్సారు, ఆ సాధు హృదయాలలో ఉండేటటువంటి ఆ సజ్జన సాంగత్య రూపంలో ఉండేటటువంటి సారమంతా బ్రోలి మనకు పరమాత్మ దర్శనమిచ్చేటటువంటి తీరు ఎట్లా ఉంది అంటే సామజ వరగమనంతో ఏనుగు వంటి నడక కలిగినటువంటి వాడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అంతే కదా. మరి మందగమనం అంటే అది మరి ఒక గొప్పగా సూచించేటటువంటి పదం ఎట్లా అవుతుందని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మందగమనం అంటే నెమ్మదిగా ఉండేటటువంటి తత్వం. నిదానమా అంటే నెమ్మదిగా ఉండేటటువంటి తత్వమా అంటే పరమాత్మ ఎప్పుడు కూడా మనకు అనుగ్రహాన్ని ఎవరెవరికి ఎంత కావాలో అంత అనుగ్రహించేటటువంటి పరమాత్మ. మరీ మితిమీరి మనం ప్రవర్తించామనుకోండి, చీమకు ఎంత అనుగ్రహం కావాలి, ఏనుగంత అనుగ్రహం చీమకు అవసరమా? కాదు. కష్టం చిన్నదైతే దాన్ని అతీతంగా ఉండాల్సినటువంటి దానికంటే ఎక్కువ తీర్చడం కూడా, పరిమితి లేకుండా ఉండడం అనేది కూడా అది తగినటువంటిది కాదు. కాబట్టి ఎవరి కష్టం ఏ స్థాయిలో ఉన్నదో ఆ స్థాయికి తగ్గట్టుగా పరమాత్మ అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటాడనమాట. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి చక్కగా. అదిగో దర్శిస్తూ ఉన్నాం చక్కగా శ్రీనివాస ప్రభు చక్కనైనటువంటి రూపంతో, దివ్యమైనటువంటి అలంకరణతో, ఎంతో కస్తూరి పునుగు జవ్వాది తైలములు పోలినటువంటి ఆ పరిమళాల లేపనాలతో స్వామివారిని చక్కగా అలంకరింపజేసి సూర్యప్రభా వాహనారూఢుడైనటువంటి పరమాత్మగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కగా చూశారా, ఎదురుగా స్వామివారు, అటు ఎదురుగా సూర్యభగవానుడు, నేరుగా స్వామివారి రాక, పక్కన మంగళకరమైనటువంటి ధ్వనులు, అద్భుతమైనటువంటి విన్యాసాలు, కోలాటాలు, ఉత్సాహంతో కూడినటువంటి లయ విన్యాసాలు, లయవాయిద్యాలు. అంతేగాక మనస్సులో కీర్తించేటటువంటి వారు, మనస్సులో స్వామివారిని నిష్ఠగా తపించేటటువంటి వారు, మంగళ నీరాజనాలు పలికేటటువంటి వారు చక్కగా స్వామివారిని తమ హృదయస్థానమందు నిలుపుకొని స్వామియే అతి గతిపతి సర్వం స్వామియే అని అనుకొని భావన చేసేటటువంటి వారు అందరూ కూడా స్వామికి దాసులై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కగా తిరునామం ధరించి కోలాటాలతో, అద్వితీయమైనటువంటి నాద స్పర్శతో, వేద స్పర్శతో, భక్తి స్పర్శతో, మంగళకరమైనటువంటి వాయిద్య స్పర్శతో స్వామివారికి ఈ విధంగా నీరాజనం పలుకుతూ ఉన్నారు. చక్కగా సూర్యప్రభవాహనారూఢుడైనటువంటి పరమాత్మకు, మలయప్ప స్వాముల వారికి అదిగో దర్శిస్తూ ఉన్నాం. చక్కగా నాదస్వరము అంటేనే దివ్యమైనటువంటి నాగస్వరంలాగా వినిపిస్తూ ఉంటుంది మనకు. డోలు నాదస్వరము, శృతి, ఇవన్నీ కూడా తాళము, ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ఒక వాయిద్యాలన్నమాట. మంగళకరమైనటువంటి వాయిద్యాలు ఏ దేవస్థానంలో చూసినప్పటికీ మనం స్వామివారికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏకాంత సేవ యందు కూడా మంగళకరమైనటువంటి మధ్యమావతి రాగము, లేదంటే రేవతి రాగము, శివరంజని రాగము, ఇలాంటి రాగాలలో స్వామివారికి చక్కగా నాదస్పర్శతో స్వామివారికి నివేదనాపూర్వకమైనటువంటి భక్తి నివేదనాపూర్వకమైనటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు కళాకారులందరూ కూడా. కాబట్టి కళలన్నీ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి కళలన్నీ కూడా ఎలాంటివి అంటే అన్నీ కూడా భగవంతుని వైపు చేర్చేటటువంటివే, అన్నీ కూడా పరమాత్మ భగవంతుని వైపు చేర్చేటటువంటివే. కాబట్టి కొంతమంది కళాకారులు కూడా
జీవితాన్ని వివాహ ధర్మాన్ని సైతం పక్కన పెట్టి కళతోనే నిమగ్నమై కలలయందే తమ జీవితాన్ని పండించుకొని స్వామివారి వైపుకు నడుస్తూ ఉండేటటువంటి తీరును మనం గమనించినట్లయితే చాలా గొప్ప విశేషమైనటువంటి ఒక యోగీశ్వరులుగా వారు నాదస్వరూపులుగా నాదయోగంతో జీవితాన్ని పండించుకున్న వారెందరో ఉన్నారు వాగ్గేయకారులు. కాబట్టి ఆ సందేశాన్ని కూడా ఇక్కడ కళాకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. స్వామి ఎదుట నిల్చుని పరమాత్మ దివ్యమైనటువంటి అభయహస్తంతో కటివరదహస్తుడైనటువంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కగా స్త్రీ శక్తి సమూహం అంతా కూడా ఎంత చక్కగా కోలాటం ఆడుతూ ఉన్నారు చూసారా. చిన్న పిల్లల్ని మనం ఎక్కువగా ఇందులో ప్రవేశపెడుతూ ఉండాలి. ఎందుకంటే భక్తి అనేటటువంటి విశేషాన్ని చిన్నపిల్లలకు ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తూ ఉంటే కోలాటాలు, భజనలు, చెక్క భజనలు, అసలు భజన అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి ఆత్మస్ఫురణ భజన ద్వారా ఏ విధంగా మేల్కొల్పబడుతూ ఉంటుంది, నాదస్పర్శించే భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవచ్చు, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ అందమైనటువంటి కోణాన్ని పిల్లలకు మనం దర్శనం చేస్తూ ఉండాలి, పరిచయం చేస్తూ ఉండాలి. చూసారా చక్కగా ఎంతటి అలంకరణతో, ఆ చక్కనైనటువంటి రూపాలతో, చక్కనైనటువంటి వస్త్రధారణలతో అటు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా చక్కగా ఈ కోలాటంలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారంటే అది గొప్ప విషయం కదా. కాబట్టి కనిపిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి నామం ధరించినటువంటి మహనీయులు తిరుమల క్షేత్రంలో కూడా అనేక రకాలుగా ప్రతి బ్రహ్మోత్సవాల్లో కనిపిస్తూ ఉంటారు. చక్కగా చూశారా ఆ ఉత్సాహం అనేటటువంటి సంపద అన్నిటికంటే గొప్పదని రామాయణంలో చక్కగా లక్ష్మణ స్వామి శ్రీరామచంద్రునికి తెలియజేస్తాడు. అన్నా రామా, నీలో ఉన్నటువంటి ఉత్సాహం ఎంతో అద్వితీయమైనటువంటిది, కాబట్టి అది ఉన్నంత వరకు సీతా అమ్మవారు మనకు కనిపించకుండా పోర్లేని నెమ్మది పరుస్తాడనమాట. కాబట్టి ఉత్సాహం అనే సంపద అంత గొప్పదనమాట. దేవా నమో దేవా పావన గుణగణ భావా, దేవా నమో దేవా పావన గుణగణ భావా, పావన గుణగణ భావా, దేవా నమో దేవా పావన గుణగణ భావా, పావన గుణగణ భావా, దేవా నమో దేవా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా, జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా, నిగమ పాదయుగ నీరజనాభా, నిగమ పాదయుగ నీరజనాభా, అగణిత లావణ్యాననా, దేవా నమో దేవా పావన గుణగణ భావా, పావన గుణగణ భావా, దేవా నమో దేవా. ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక, ఘన వేదాంతైర్గణన ఉదార కనక
కనకశంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధరా దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధరా భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహారా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా దేవా దేవా. ఓం నమో సూర్యనారాయణ దేవో నమో నమః. చక్కగా స్వామివారు దివ్యమైనటువంటి పురుషోత్తముడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. ఆదిత్య హృదయాంతర్గత ఆదిత్యమండల హృదయాంతర్గత స్వరూపుడైనటువంటి పరమాత్మ నేరుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చక్కగా చూడండి, అక్కడ సూర్యప్రభ వాహనము అంటేనే మనకు వేదంలో చెప్పబడినట్లుగా ఆదిత్య మండలాంతర్గత శక్తి సవిత్ర సవిత అనేటటువంటి దానికి సంకేతంగా అక్కడ సూర్యప్రభను చుట్టూ ప్రభ వెలిగేలా కనిపిస్తూ ఉండేటట్లుగా ఉంచి మధ్యలో స్వామివారిని ప్రతిష్ఠించారు. అంటే దాని అర్థం ఏంటి? ఆదిత్య మండలాంతర్గత శక్తి. ఆ శక్తిని ఏ విధంగా వెంకటేశ్వర స్వామితో పోలుస్తున్నారో చూసారా? చక్కగా ఆ చెక్కబడినటువంటి ఆ రూపాత్మకమైనటువంటి కళాత్మకమైనటువంటి ఆ దర్శనంలోనే మనకు అర్థమవుతుంది స్వామి యొక్క స్వరూపం. కాబట్టి సూర్యమండలాంతర్గత శక్తి నేను అని చెప్తూ ఉన్నాడు. మరి సూర్యమండలాంతర్గత శక్తిని నేరుగా కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ చక్కగా రూపుదిద్దారు. స్వామివారిని చక్కగా మధ్యలోనే ఆ మండలాంతర్గత మధ్య నివాసిగా మనకు దర్శనం చేసేటట్లుగా, దర్శనం ఇచ్చేటట్లుగా పరమాత్మను ఆ విధంగా తీర్చిదిద్ది ఉత్సవ విగ్రహ స్వరూపుడైనటువంటి స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా మనం యద్భావం తద్భవతి అన్నట్లుగా గీతలో శ్రీకృష్ణుడు ఏ యథామాం ప్రపద్యంతే ఏ యథామాం ప్రపద్యంతే త్వాం స్తదైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధముగా అనుగ్రహిస్తున్నాను అంటూనే పరమాత్మ అనేక రకాలుగా మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి యద్భావం తద్భవతి. మనం ఏ రూపంలో స్వామివారిని వేడుకుంటూ ఉంటామో ఆ రూపంలోనే స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి పరమాత్మ సూర్యనారాయణమూర్తిని అధిష్ఠించి స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు? అనేక రూపాలతో అనేక దివ్యమైనటువంటి ప్రభలతో వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి అన్నింటికంటే గొప్పదేంటి? కోన్ వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. అలా అడిగినప్పుడు అన్నింటికంటే గొప్ప స్వరూపం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రునిగా రఘుకుల తిలకుడైనటువంటి పరమాత్మ సూర్యవంశంలో ఒకానొకడున్నాడు. అతడు అందరికంటే మేలి రకమైనటువంటి ఉన్నతుడు, ఉత్తముడు, ఈ కాలంలో ఉన్నాడు, అలాంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడు అని చెబుతూ ఉన్నాడు నారద మహర్షుల వారు. కాబట్టి ఈ కలియుగంలో మరి అలాంటి ఆదర్శమే ఒకటి ఉన్నదా అంటే శ్రీ వెంకటేశ్వర ప్రభువై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి కిం జపన్ముచ్యతే జన్మ సంసార బంధనాత్. కిం జపన్ముచ్యతే, అసలు ఏ జపాన్ని, ఏ నామాన్ని జపిస్తే జన్మ సంసార బంధనాలు ఇవన్నీ తొలగిపోతాయి అని అంటే విష్ణువును 1000 నామాలతో కీర్తించడం కంటే గొప్పదైనటువంటి కర్మ కానీ, క్రియ కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ఈ కలియుగంలో లేదు అని సాక్షాత్తు భీష్మాచార్యుల వారు ధర్మరాజుల వారికి తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం, శ్రీమాన్ అంటూ వేడుకుంటూ ఉన్నాం.
ఉత్కృష్టమైనటువంటి కాంతి గలవాడైనటువంటి పరమాత్మ శ్రీమాన్ అని కీర్తించబడుతూ, ఉత్కృష్టమైనటువంటి కాంతి గలవాడు అంటే సూర్యప్రభే మళ్ళీ ఇక్కడ. కాబట్టి భగవానుడు పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు. అందుకనే సమస్త కర్మలను జ్ఞానాగ్ని చేత దహించుకొనుము అని చెబుతూ ఉన్నాడు. అనంత తేజోవంతుడు, తేజో సంపన్నుడు, అవ్యయ ఐశ్వర్య నిధి. ఈ 3 లక్షణాలు కలవాడగుట చేత అంతులేని విభూతి స్వరూపుడై శ్రీమాన్ అనేటటువంటి నామంతో పిలువబడుతూ ఉన్నాడు పరమాత్మ. అతడి వైభవము, ప్రసన్నత్వము అనిర్వచనీయము. మత్స్యావతారమున భగవానుని పద్మలోచనములు నిర్వచించుటకు వీలులేని రీతిలో కాంతివంతమై ఒప్పారినని తెలియబడుచున్నది కదా. శ్రీమంతుడైనటువంటి భగవంతుడు కాంతి స్వరూపమని గ్రహించినాము కదా. కాంతి జ్ఞానమయము. అట్టి జ్ఞానమును పొందవలయునన్నచో తర్కయుక్తులు అవసరమయ్యున్నవి. జ్ఞాన సముపార్జన కనవసరమైనటువంటి తర్కయుక్తులు కూడా తానే అయి ఉన్నాడు. కాబట్టి పరమాత్మ శృతిమతస్తర్కోను సంధీయతాం, వేదమోదమైనటువంటి తర్కమును ఉపయోగించుకొని తరించవలని శ్రీశంకరులు సాధన పంచకమునందు తెలియజేసి ఉన్నారు. కనుక శృతి సమ్మత న్యాయ శాస్త్రము కూడా శ్రీమన్నారాయణుని విభూతియేనని గ్రహించవలెను. అట్టి న్యాయ విభూతి చేతనే జగత్తును నియమించి భగవానుడు నడుపుచున్నాడు. కాబట్టి ఎలాంటివాడు పరమాత్మ? విశ్వాత్ముడు, విశ్వాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ నేడు సూర్యనారాయణమూర్తిని వాహనంగా ఎంచి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. విశ్వమునకు ఆత్మయై భగవానుడు విశ్వాత్మ అని స్తుతించబడినాడు. అనగా విశ్వమంతయు నిండి ఉన్నటువంటి వాడు కావన విశ్వమునకు ఉపాదాన కారణము తానయ్యుండుటయే అట్టి వ్యాపకత్వమునకు ఆధారము. అది ఏ జ్ఞానశక్తి స్వరూపమని గ్రహించవలయను. విశ్వాత్మ తానయ్యుండుటచే తాను అనంత నేత్రములు కలిగి ఉన్నాడు. ఈ విషయమును సహస్రాక్ష అనేటటువంటి నామంతో కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. సహస్ర నేత్రములు గలవాడై అనంతుడు సహస్రాక్ష అని కీర్తించబడెను. అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక ముఖములు కలిగినటువంటి నేత్రములు కలిగి అద్భుత దృశ్యములతో భగవానుని రూపము బాసిల్లునట్లు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగములో తెలియబడి ఉన్నది. అందరి నేత్రములు తానై, నేత్రములను ప్రకాశింపజేయు దివ్య చైతన్యము తానై, ద్రష్ట అయినటువంటి ఆత్మయు తానై ఉన్నందున భగవానుడు సహస్రాక్ష అని పిలువబడుతూ ఉన్నాడు. నమో